హాయ్! ఇది కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్‌కెళ్ళే ముందర తీసిన వ్లాగ్ అండి. ముందర టెంపుల్‌కి ఏం కావాలో అవన్నీ నేను సిద్ధం చేసి పెట్టుకున్నా అనమాట. ఇది 365 ఒత్తులుంటాయి కదా! అయి మాత్రం నేను పొద్దున్నే తడిపేసి పెట్టుకున్న ఆవు నెయ్యితో ఇంకా నువ్వుల నూనెతో. ఎందుకంటే మనకి ఈవినింగ్ అవి వెలిగించినప్పుడు మంచిగా వెలుగుతాయన్నమాట. ఇంకా మా జనప్రియాలోనే టెంపుల్ ఉంది కదా! అక్కడికెళ్ళి ఫస్ట్ ఆల్రెడీ మేము వెళ్ళక ముందరే ఇలా అంతా స్టూలేసేసి అందరు దీపాలు వెలిగించున్నారనమాట. నేను కూడా కొంచెం స్పేస్ తీసుకొని ముగ్గు పిండితో ముగ్గు అవి వేసి పసుపు, కుంకాలు, అక్షంతలు అవన్నీ ఏసి ఫస్ట్ ఒక మట్టి ప్రమిద పెద్దది పెట్టి దాంట్లో ఇంకా చిన్న ప్రమిదలో ఈ 365 ఒత్తులు పెట్టి ఇంకా కొంచెం నువ్వుల నూనె అనేది వేసి ఫస్ట్ విఘ్నేశ్వరుడి కంటే మన తమలపాకులతో నేను ఇంట్లోనే పసుపుతో చేసుకొని వచ్చా గణపతి. ఫస్ట్ ఆ పసుపు గణపతికి పువ్వులు అవన్నీ పెట్టాక ఫస్ట్ మనం ఏ పని చేసినా గణపతికి పూజ చేసుకుంటాం కదా! అలా దీపం వెలిగించేటప్పుడు కూడా ఫస్ట్ మనం గణపతికి పసుపు కుంకుమతో అక్షంతలతో పూజ చేసుకున్నాక తర్వాత మనం ఈ 365 ఒత్తులు వెలిగించాలన్నమాట. అది ఇంటి యజమాని వెలిగిస్తే మనకి చాలా శుభం జరుగుద్దని మా వారు కూడా వచ్చారనమాట టెంపుల్‌కి. మేము నలుగురం వెళ్ళాం. ఫస్ట్ తను అది 365 ఒత్తులు వెలిగించినాక ఇంకోటి నేను చెప్పా కదా! పూజా స్టోర్‌లో మనకి ఆవు నెయ్యితో చేసిన దీపాలు వెలిగిస్తాను. ఆ దీపాలు కూడా వెలిగించారు. తర్వాత ఉసిరికాయతో దీపం కార్తీక మాసం వెలిగిస్తే చాలా శ్రేష్టం, చాలా మంచిది కూడా కదా! ఇంకా ఉసిరికాయ దీపాలు కూడా మేము నలుగురం కదా! నలుగురు అన్నట్టు ఒకటి మా హస్బెండ్, ఒకటి నేను వెలిగించిన, ఒకటి లాస్య, ఇంకోటి కార్తీ కూడా వెలిగించిందనమాట. తర్వాత పూజ అయిపోయినాక మా హస్బెండ్ టెంకాయ కొట్టుకొని వచ్చారు. టెంకాయ కూడా అవన్నీ సమర్పించుకొని దేవుడికి పూజ అయితే మంచిగా మేము చేసుకున్నాము. మీ కార్తీక మాసం ఇప్పుడు కార్తీక మాసంలో ఇంకా మీరు మీ కార్తీక పౌర్ణమిని ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేము ఎడలెత్తలకే ఇలా గుళ్ళో అంతా చైర్స్ వేసింటే పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ శివ స్తోత్రాలు మంత్రాలతో ఇలా పూజ చేస్తూ ఉన్నారనమాట. మా పూజ అంతా అయిపోయింది. మా పూజ అయినాక ఇంకా మేము చూడండి మా పిల్లలిద్దరు దండం పెట్టుకున్నారు. ఇంకా మా హస్బెండ్ మేము పూజ అయిపోయినాక ఇలా టెంపుల్‌లో శివుడు ఆలయం ఉంటుంది కదా! ఆ ముందర ద్వారబంధంకి ముందర ఇలాగ నక్షత్రాల పూజ అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూశాను. ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ఇలా పక్కన కింద పూజారి కూర్చొని మంత్రాలు చెప్తూ ఉన్నారనమాట. అంటే 21 నక్షత్రాలు వాళ్ళ నక్షత్రాలతోటి ఇంకా వాళ్ళ గోత్రనామాలతోటి ఆ పంతులు గారు చెప్తూ ఉంటే వాళ్ళు ఒక్కొక్క గోత్రంకి ఇలాగా ద్వారబంధం ముందర దీపాలు పెట్టి పూలు పెట్టి అలంకరిస్తూ ఉన్నారనమాట. ఆ పూజ అంతా అయిపోయినాక మా గుళ్ళో ఇలాగా శివుడి ముందరేమో శివలింగంతో, గణపతి ముందరేమో గణపతి ఆకారంతో, నెక్స్ట్ అమ్మవారి ముందరేమో ఒకటి పూలతోటి ఆకారము, నెక్స్ట్ సాయిబాబా ముందరేమో ఒక చిన్న ముగ్గుతో ఇలా దీపాలతో అంతా అలంకరించారనమాట. ఆ దీపాలన్నీ వెలిగించినాక గుడి అయితే ఎంత చూడ చక్కగా, ఎంత అద్భుతంగా, చాలా బాగా అనిపించింది. ఆ దీపాలు అందరూ ఎవరో అలా కష్టపడి మంచిగా చేశారు. కానీ ఆ దీపాలు వెలిగించే అదృష్టం మాత్రం నాకు వచ్చింది. నేనైతే ఎన్ని దీపాలు వెలిగించినా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఈ నక్షత్రాల పూజ అయిపోయినాక పంతులు గారు ఇంకా స్వామికి పూజ చేశారు. అవందరు కళ్ళకి హారతి అందరు అద్దుకున్నాక చిన్నగా నిదానంగా తన్నుకోకుండా లైన్లో వచ్చి ఆ దీపాలు అక్కడ డెకరేషన్ చేశారన్నా కదా! దీపాలు నూనెలో ఒత్తులేసి దీపాలు రెడీ చేశారనమాట. ఆ దీపాలు అనేది అందరినీ వెలిగించమన్నారనమాట. నేను ఇంకా మా పిల్లలు, మా హస్బెండ్ మేమందరం వెలిగించామన్నమాట. చూడండి ఇప్పుడు దీపాలు వెలిగించినాక ఎంత అద్భుతంగా, అసలు ఎంత బాగుందో చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అంత బాగున్నాయి ఆ దీపాలు అనేటివి. నేనైతే చాలా దీపాలు వెలిగించి నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి గణపతి ఆకారంలో చేశారు. ఇంకోటి అమ్మవారు ఉండే దగ్గరేమో ఇలా శివుడితో చేశారు. ఇంకోటి సాయిబాబా అన్నా కదా! సాయిబాబా దగ్గరేమో ఒకటి చిన్న ముగ్గు లాంటిది వేసి చేశారు. ఇది చూడండి శివలింగం లాగా శివుడికి ఎదురుగా చేశారు. ఇది ఇప్పుడు నేను చూపించేదేమో గణపతి ఆకారంలో ఉంది. చూడండి గణపతి దగ్గర గణపతి ఆకారంతో అమ్మవారి దగ్గర చేశారు. అమ్మవారి దగ్గర ఒక చిన్న స్టార్ ముగ్గు లాంటిది వేశారు. ఇంకా బాబా దగ్గరేమో ఒక చిన్న ఫ్లవర్ లాంటిది అనమాట. ఇంకా శివాలయంలో శివుడిది విగ్రహం ఇది లింగాకారంలో ఉంటుంది. చూడండి ఎంత బాగా పూలతో డెకరేషన్, చాలా అయితే 2 కళ్ళు చాలలేదు చూడడానికి. ఆ పూజలు అవి చాలా మంచిగా అనిపించింది. ఆ దీపాలు అందరూ చాలా మంచిగా వెలిగించి అయిపోయినాక పులిహోర ఇంకా బనానా ప్రసాదాలుగా పెట్టారు. ఆ ప్రసాదాలు స్వీకరించినాక అందరూ ఇంకా జ్వాలా తోరణానికి రెడీ అయ్యారనమాట. ఆ జ్వాలా తోరణం అంటే నేను ఫస్ట్ టైం చూశాను. ఇంకా ఆ జ్వాలా తోరణం గురించి పురాణ గాథలో కథ గురించి మీకు ఒక కథ ఉంది. ఆ కథ గురించి ఇంకా మా వారు చెప్తారు, వినండి.
పౌరాణికంగా జ్వాలాతోరణం అనేది శివుడు త్రిపురాసుర సంహారం చేసిన రోజుగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురులు ముగ్గురు రాక్షసులు. వారు 3 ఆకాశ రథాలలో జీవిస్తూ బ్రహ్మదేవుని వరం పొంది దేవతలను కష్టపెట్టేవారు. వారి దుర్నీతిని అంతం చేయాలని శివుడు త్రిపురాంతకుడిగా అవతరించి అగ్నివాణిని ప్రయోగించి రథాలను దగ్ధం చేశారు. ఆ సమయంలో వెలిగిన జ్వాలలే జ్వాలాతోరణం అనే పేరు పొందాయి. ఈ కథ శక్తి, ధర్మం మరియు అహంకార నాశనానికి ప్రతీక. ఇప్పుడు మీరు జ్వాలాతోరణం గురించి తెలుసుకున్నారు కదా. ఇలా గుళ్ళో ఉండే ఉత్సవ విగ్రహాలు అంటే శివుడు పార్వతి విగ్రహాలని ఇలా బయటకు తెచ్చి పూజ అంతా అంటే గోత్రనామాలతో పూజ అవన్నీ చేశారనమాట. మా గోత్రాలు అవన్నీ చెప్పుకోమన్నారు పంతులు గారు. అయిపోయినాక ఇంకా బనానాస్ అవన్నీ నైవేద్యంగా పెట్టి ఇంకా టెంకాయ కొట్టి అలా హారతి ఇచ్చారన్నమాట. ఆ హారతితోటనే ఆ జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారన్నమాట. మనకి గుడి గుమ్మం ముందరనమాట ఇలాగ కర్రలతో నాటి పైన ఒక కర్ర పెట్టి పంచెలు అవి ఉంటాయి కదా అవన్నీ కట్టేసి దాని మీద నెయ్యి ఇంకా నువ్వుల నూనెతో చేసి ఆ హారతి ఇచ్చిన దాంతోనే ఆ జ్వాలాతోరణాన్ని వెలిగించారు చూడండి. అదైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. దీన్ని యమద్వారం అని కూడా అంటారు. దాంట్లో నుంచి దేవుణ్ణి 3 సార్లు తిప్పుతారన్నమాట బయటికి లోపలికి. దాంతో మనం కూడా వెళ్తే చాలా పుణ్యం అని అందరూ దానికోసం చాలా వెయిట్ చేశారనమాట. నాకైతే అది చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఇంకా మోర్ వీడియోస్ కోసం కూడా మీరు వెయిట్ చేయండి. చూడండి ఆ జ్వాలాతోరణం ఎలా వెలుగుతుందో. ఆ తోరణాల్లో నుంచి ఇంకా పార్వతిని శివుడిని అలా తీసుకుపోతున్నారు చూడండి. అది చూడడానికి నిజంగానే 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే ఈ జ్వాలాతోరణం గురించి నాకు తెలియదన్నా కదా, నేను ఫస్ట్ టైం చూశాను. చూసి ఇలా చేస్తారా ఇంత అద్భుతంగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.